టూరిజం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోని ఫెయిల్యూర్‌ని ఇప్పుడు కందుల దుర్గేష్ చక్కగా ఫిల్ చేశారు. చంద్రబాబు గారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. టోటల్‌గా ఇప్పుడు అమరావతిలో 8 హోటళ్ళు, 6 రిసార్ట్‌లు 1191 గదులు రాబోతున్నాయి. విశాఖపట్నంలో 10 హోటళ్ళు, 6 రిసార్ట్‌లు 1474 గదులు రాబోతున్నాయి. తిరుపతిలో 9 హోటళ్ళు, 6 రిసార్ట్‌లు 1932 గదులు రాబోతున్నాయి. ఓవరాల్‌గా పర్యాటక శాఖ వివిధ జిల్లాల్లో ఉన్న దాదాపు 3300 ఎకరాల భూముల వివరాల్ని రాష్ట్ర పర్యాటక సంస్థ పోర్టల్‌లో పెట్టారు. పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు స్థలం ఎంపిక చేసుకొని ఏపీటీఏకి మెయిల్ పెడితే అధికారులే తీసుకెళ్లి భూములు చూపిస్తారు. ఇందుకోసం 25,000 ఛార్జ్ చేస్తారు. భూముల ఎంపిక పూర్తయ్యాక డీపీఆర్ తయారీకి ఏపీడీఏ సహకరిస్తుంది. ఎంపిక చేసిన కొందరు కన్సల్టెంట్లలో ఎవరితోనైనా తయారు చేయించుకోవచ్చు. ఇతరులతో తయారు చేయించి ఇచ్చినా కూడా అభ్యంతరం లేదు. డీపీఆర్‌ని అధికారులు పరిశీలించి అవసరమైతే మార్పులు సూచిస్తారు. పరిశీలన తర్వాత సీఎం అధ్యక్షతన నిర్వహించి రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదిస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు ఏర్పాటుకు 66 ఏళ్ల లీజుకు భూమి, ఇతర ప్రోత్సాహకాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తుంది. అన్ని శాఖల నుండి అనుమతులన్నీ సకాలంలో వచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అన్ని దశల్లో కూడా నోడల్ అధికారులు నియమించి అప్పటికప్పుడు పరిశీలించే జాప్యం అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఓవరాల్‌గా పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి అన్నటువంటిది ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసి ఈనాడు.